హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్ట్ 7th మరియు 8th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. వార్తలలో అప్పుడప్పుడు కనిపించే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనే పదాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ప్రీవియస్ క్లాస్లో మనము ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా విధించవచ్చు అనే ఒక ఊహాగానాల మధ్య మనము ఆ ఆర్టికల్ని డిస్కస్ చేశాము. అయితే నెక్స్ట్ డే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే, లోక్సభలో మర్చెంట్ డిస్కౌంట్ రేట్కి సంబంధించి ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది. దెన్ రాజ్యసభ, తరువాత ప్రెసిడెంట్ అసెంట్తో అది భవిష్యత్తులో ఎండిఆర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా విధించనున్నారు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ 2018 యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి సంబంధించి ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్ ఏ, ఒక బ్యాంకుకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను స్వీకరించినందుకు ఆ బ్యాంకు ఒక వర్తకుడికి ఇచ్చే ప్రోత్సాహకం. ఆప్షన్ బి, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు డెబిట్ కార్డులను ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించినప్పుడు బ్యాంకులు తమ వినియోగదారులకు తిరిగి చెల్లించే మొత్తం. ఆప్షన్ సి, బ్యాంకు డెబిట్ కార్డుల ద్వారా తన వినియోగదారుల నుండి చెల్లింపులను స్వీకరించినందుకు ఒక బ్యాంకు వర్తకుడికి విధించే రుసుము. ఆప్షన్ డి, పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు మరియు డెబిట్ కార్డుల ద్వారా తమ వినియోగదారులు చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించినందుకు ప్రభుత్వం వర్తకులకు ఇచ్చే ప్రోత్సాహకం. ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇందులో డిస్కౌంట్ అనే పదం ఉంది, చూసారా? సో డిస్కౌంట్ అంటే మనం ఏమనుకుంటాం, ప్రోత్సాహకం అనుకునే అవకాశం ఉంది. బట్ ఎండిఆర్లో డిస్కౌంట్ అంటే ఇన్సెంటివ్ కాదు, ఇది ఓల్డర్ ఫైనాన్షియల్ టర్మ్. డిడక్ట్ దీనికి మనము అర్థం చేసుకోవచ్చు అండి. అంటే ఒక కస్టమర్ వర్తకుడికి 1000 రూపాయలు చెల్లించాడు అని అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎండిఆర్ రేటు 2% అని అనుకుంటే ఎంత డిడక్ట్ అవుతుంది? 2% మీన్స్ 20 రూపీస్ డిడక్షన్. సో ఇక్కడ వర్తకుడికి బ్యాంకు చెల్లించేది కేవలం 980 రూపాయలు మాత్రమే. ఎందుకంటే 2% ఎండిఆర్ బ్యాంకులు ఫీజు కింద వసూలు చేస్తాయి. సో అసలు ప్రోత్సాహకం అని ఎక్కడుంటే దానిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఇక ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకంటే ఎండిఆర్ నేరుగా బ్యాంకు మరియు మర్చెంట్ వర్తకుడికి మధ్య మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. బట్ వినియోగదారుడికి నేరుగా దీంట్లో సంబంధం ఉండదు. అల్టిమేట్ బర్డెన్ మాత్రం వినియోగదారుడి మీదే ఉంటుంది, ఎందుకంటే వర్తకుడు ఆ బర్డెన్ తన మీద పెట్టుకోడు. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఎండిఆర్ మాత్రం బ్యాంకు మరియు వర్తకుడికి మధ్య ఉంటుంది. సో బి అనేది మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఇక ఎండిఆర్ అనేది ఫీజ్, ఇన్సెంటివ్ కాదు. సో ఇక్కడ రుసుము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండి. బ్యాంకు డెబిట్ కార్డులు లేదా అదర్ డిజిటల్ ఆప్షన్స్ ఏదైనా కానీ వినియోగదారుడి నుండి చెల్లింపులను స్వీకరించినందుకు వర్తకుడికి విధించే రుసుము. ఎందుకు అంటే ఆ ఆన్లైన్ పేమెంట్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ దాని మెయింటెనెన్స్ కోసం కొంత రుసుము వసూలు చేయాలి. కాబట్టి ఆ రుసుమును ఎండిఆర్ రూపంలో బ్యాంకులు చార్జ్ చేస్తాయి. ప్రీవియస్ క్లాస్లో ఎండిఆర్ గురించి మనము చెప్పుకున్నాము. ఎండిఆర్ ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది అనేది కూడా చూసాము. మర్చెంట్ ట్రాన్సాక్షన్ నుంచి ఎండిఆర్ వసూలు చేసిన తరువాత అది కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్కి, పిఓఎస్ టెర్మినల్ ప్రొవైడర్కి, పేమెంట్ గేట్వే నెట్వర్క్స్ వీటన్నిటికీ స్ప్లిట్ అవుతుంది. సో వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా కూడా మనం చూసాము. ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. అండ్ ప్రస్తుతం భారతదేశంలో ఎండిఆర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది చూసాము. హైయెస్ట్ ప్రాసెసింగ్ ఫీజు క్రెడిట్ కార్డుల మీద వసూలు చేస్తున్నారు. 1.5 నుంచి 3% వరకు పర్ ట్రాన్సాక్షన్ ఎండిఆర్ని విధిస్తున్నారు. అలానే డెబిట్ కార్డుల మీద 0.9%. ఇక రూపే డెబిట్ కార్డులు మరియు యూపీఐ మీద మాత్రం ప్రస్తుతం 0% ఉంది. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే లోక్సభలో ఈ ఎండిఆర్ ఆన్ యూపీఐ పేమెంట్స్కి సంబంధించి బిల్ అయితే పాస్ అయింది. కేవలం 2000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అది కూడా లార్జ్ స్కేల్ మర్చెంట్స్
ఎవరి యాన్యువల్ టర్నోవర్ 15 మిలియన్లకు పైన ఉంటుందో అటువంటి వారి మీద మాత్రమే ఈ ఎండిఆర్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఉంటుంది. 0.25 నుంచి 0.5% మనం ఇక్కడ చూడవచ్చు. అయితే పర్సనల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్లో ఎండిఆర్ యూపీఐ మీద విధించడం లేదు. సో ఇక్కడ మన క్వశ్చన్కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఐ కళ తప్పకూడదంటే. ఈ ఆర్టికల్ ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసిన ఎండిఆర్ టాపిక్కి సంబంధించిన కంటిన్యూషన్ ఆర్టికల్గా చూడవచ్చు. లోక్సభలో రీసెంట్గా పాస్ అయిన ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026కి సంబంధించి కీలక అంశాలు ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10A అమెండ్మెంట్ చేయడం ద్వారా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో ప్రపోజ్డ్ ఎండిఆర్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాము. 2000 రూపాయల కంటే తక్కువ విలువ గల ట్రాన్సాక్షన్స్ మీద 0 ఎండిఆర్ అంటే ఎటువంటి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఫీజు అనేది ఉండదు. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 2000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నప్పుడు 0.25 నుంచి 0.5% ఎండిఆర్ విధించే అవకాశం ఉంది. అయితే ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనం చూడాలి, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీకి మధ్య మనము ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిపితే వాటి మీద ఎటువంటి ఎండిఆర్ అనేది విధించరు. అయితే ఎండిఆర్ని విధించడానికి గల ఆవశ్యకత ఏంటి? ఎందుకు ఇప్పుడు ఎండిఆర్ అనేది తీసుకురావడం జరుగుతుంది? ఇటీవలి కాలంలో భారతదేశంలో గణనీయంగా డిజిటల్ చెల్లింపుల విధానం వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో సస్టైనబుల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడము మరియు సైబర్ సెక్యూరిటీని ప్రోత్సహించడం కోసం బ్యాంకులకు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ ఫిన్టెక్స్కి కొంత రెవెన్యూ అనేది అవసరమవుతుంది. సో ఈ రెవెన్యూని సమకూర్చడం కోసమే ఎండిఆర్ ఫీజును వసూలు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీనికి సంబంధించిన బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. దెన్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా చట్ట రూపంలోకి వస్తుంది. దెన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ ఫ్రేమ్వర్క్ విధానం ప్రకారం బ్యాంకులు మరియు ఫిన్టెక్ కంపెనీలు ఎండిఆర్ను ఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఎండిఆర్ విధించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ఆర్టికల్లో వివరించారు. ఇంటర్నేషనల్ రియల్ టైమ్ చెల్లింపులలో 49% వాటాతో యూపీఐ అగ్రస్థానంలో ఉంది. సో భారతదేశంలో యూపీఐ యొక్క వృద్ధి అనేది ఎంత గణనీయంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విధానంలో మనము ఎంత ముందంజలో ఉన్నామనేది ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. అయితే ఇది ఇంత వృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఎవరికైనా సులువుగా, సురక్షితంగా, వేగంగా డబ్బు పంపే వీలుండడంతో పాటు సంబంధిత సేవలు ఉచితంగా లభిస్తుండడం వల్ల యూపీఐ ఇంతటి జనాదరణ పొందగలిగింది. ఇక్కడ మనము ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటి? ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సింపుల్, సేఫ్, ఫాస్టర్, దానితో పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితంగా లభించడం వలననే ఇంతటి ప్రాముఖ్యత సంపాదించుకోగలిగింది. యూపీఐ ఎప్పుడైతే వచ్చిందో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత కూడా మెరుగుపడింది. బట్ ఇప్పుడు యూపీఐ కల తప్పకూడదు అంటే ఈ ఎండిఆర్ విషయంలో సామాన్య వినియోగదారులు, చిన్న వ్యాపారులపై రుసుముల భారం పడకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 10 years బ్యాక్ లాంచ్ చేసిన యూపీఐ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు ఎంత మేరకు పెరిగింది అనేది ఈ గణాంకాలు మనకి తెలియజేస్తున్నాయి. లాస్ట్ జూన్ నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగదారుల సంఖ్య 55.49 కోట్లకు చేరింది. సో ఇంతమంది వినియోగదారులు యూపీఐని ఉపయోగిస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో యూపీఐ లావాదేవీల పరిమాణం కూడా 425% మేర పెరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో యూపీఐ లావాదేవీల సంఖ్య 24,000 కోట్లకు పైబడింది. ఇవి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇక వాల్యూ పరంగా మనం చూసినప్పుడు 2021-22లో 84 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల వాల్యూ 2025-26లో
314 లక్షల కోట్లకు చేరింది. దేశీయ డిజిటల్ చెల్లింపులలో మొత్తం యూపీఐ వాటానే 85%గా ఉంటుంది. సో ఇంత మొత్తంలో ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ను సజావుగా పూర్తి చేయడానికి ఎన్పిసిఐ మరియు ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు సర్వర్లు, నెట్వర్క్ విస్తరణ, సైబర్ భద్రతా ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో పాటు ఎండిఆర్ ద్వారా మార్కెట్ నుంచి కొంత సొమ్ము సమకూరితే యూపీఐ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే కేవలం 2,000 రూపాయలకు పైబడిన ట్రాన్సాక్షన్స్, అది వ్యాపారులే ఎండిఆర్ని చెల్లిస్తారు కాబట్టి వినియోగదారులపై ఆ ప్రభావం ఉండదు అని ప్రభుత్వం భరోసా ఇస్తున్నా ఇక్కడ కొన్ని సమస్యలు మనకి ఎదురవుతాయి. వ్యాపారులు తమ ప్రాఫిట్స్లోంచి ఎండిఆర్ని చెల్లించడానికి ఇష్టపడరు. ఎయిదర్ ఈ భారాన్ని వినియోగదారుల మీదకే మోపుతారు, లేదా అసలు నగదు లావాదేవీలను చెల్లించడానికి ఈ డిజిటల్ రూపంలో, యూపీఐ రూపంలో చెల్లించడానికి వినియోగదారులను ఎంకరేజ్ చేయరు. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థలో యూపీఐ మరియు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వలన పెరిగిన పారదర్శకత అనేది మళ్ళీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నల్లధనం మరియు పన్నుల ఎగవేత ముప్పు తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. జనాలు మళ్ళీ ఏటీఎంల చుట్టూ తిరగాల్సి రావచ్చు. చిల్లర సమస్య మళ్ళీ ముంచుకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ప్రీ యూపీఐ ఎరా ఏవైతే ఉందో అలాంటి సమస్యలు మళ్ళీ ఇప్పుడు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం ఎండిఆర్ అమలులోకి వస్తే సగం మందికి పైగా వినియోగదారులు అధిక విలువ కలిగిన లావాదేవీలకు యూపీఐని వాడడం మానేయవచ్చని 326 జిల్లాలలో తేలింది. సో ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా మరియు ట్రాన్సాక్షన్స్లో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నాలకు విఘాతం కలిగించే అవకాశాలున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎండిఆర్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ ఇయర్ ఎగ్జామ్లో ఎండిఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది అండి. ఎండిఆర్ ఇటు ప్రిలిమ్స్లోను అటు మెయిన్స్లోనూ డైరెక్ట్గా అడిగే అవకాశాలుంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 23,000 కోట్ల రూపాయలతో గోబర్ధన్ కేంద్ర ప్రభుత్వ ప్రకటన. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన గోబర్ధన్ స్కీమ్కి సంబంధించి కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సహజ వాయువు ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు, వ్యవసాయ పురపాలక వ్యర్థాల నుంచి సంక్షిప్తీకరించిన అంటే కంప్రెస్ చేయబడిన బయోగ్యాస్ ఉత్పాదనను పెంపొందించేందుకు 23,731 కోట్ల రూపాయలతో ఒక జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గోబర్ధన్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ పేరుతో ఈ పథకం 2027 నుంచి 2036 వరకు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. 10 సంవత్సరాల కాల పరిమితి 2026-27 నుంచి 2035-36 వరకు. 10 రెట్లు సిబిజీ ప్రొడక్షన్ని టార్గెట్గా ఈ 10 సంవత్సరాల కాలంలో పెట్టుకోవడం జరిగింది. అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ని 10 రెట్లు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం యొక్క అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క 6 కోర్ గ్రోత్ పిల్లర్స్ మనం చూస్తే, మొదటిది గ్యారంటీడ్ ఆఫ్ టేక్ మ్యాండేట్స్ అంటే కొనుగోలు హామీ. ఖచ్చితంగా ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనికోసమే సిబిజీ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఈ సిబిజీని కొనుగోలు చేయడానికి వీలుగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మ్యాండేటరీగా న్యాచురల్ గ్యాస్లో ఈ సిబిజీని కంప్రెస్డ్ బయోగ్యాస్ని బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 3%, 2027-28 ఆర్థిక సంవత్సరంలో 4% అండ్ 2028-29లో 5% మ్యాండేటరీ బ్లెండింగ్ టార్గెట్ని చూడవచ్చు. అలానే లాంగ్ టర్మ్ ప్రైస్ లాకిన్ ఇక్కడ చూడవచ్చు అండి. అంటే మినిమం ప్రైస్ ఖచ్చితంగా 2,110 రూపాయలు పర్ MMBTU అంటే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అంటారు. MMBTUలో న్యాచురల్ గ్యాస్ లేదా ఎనర్జీని మెజర్ చేయడానికి, గ్యాసియస్ ఎనర్జీని మెజర్ చేయడానికి MMBTUలను యూజ్ చేస్తారు. సో ఒక MMBTUకి 2,110 రూపాయల
అడ్మినిస్టర్డ్ ఫ్లోర్ ప్రైస్ అనేది నిర్ణయించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఎంత మొత్తం అయితే చెల్లించడం జరుగుతుంది. హయ్యర్ ప్రైసెస్ వస్తే నో ప్రాబ్లం, బట్ దీనికంటే తక్కువ ధర అయితే ఉండదు. 10 సంవత్సరాల పాటు ఇది అమలులో ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ప్రైస్ లాకిన్ వలన ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ కంపెనీలకు ఇబ్బంది ఉండదు, నష్టాలు వచ్చే అవకాశం ఉండదు. అలానే డైరెక్ట్ క్యాపిటల్ సబ్సిడీస్ని కూడా కేటాయించనున్నారు. ఇక్కడ ఈ సబ్సిడీల రూపంలో కేంద్రం 1 టీపీడీ అంటే టన్స్ పర్ డే ప్రొడక్షన్ కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి 2 కోట్ల రూపాయలను బోత్ గ్రీన్ ఫీల్డ్ మరియు బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు రెండిటికీ కూడా అందించనుంది. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతనంగానైనా పెట్టుకోవచ్చు, లేదా ఇది వరకు ఉన్న దానిని ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఈ ప్రోత్సాహం అనేది ఇస్తారు. అలానే పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ రూపంలో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది క్లస్టర్ అండ్ స్టాండ్ ఎలోన్ పైప్ లైన్స్ ఏర్పాటుకు, అలానే రూరల్ ప్లాంట్స్ని నేషనల్ ట్రంక్ పైప్ లైన్స్తో ఇంటిగ్రేట్ చేయడం కోసం, లింక్ చేయడం కోసం ఈ ఫండింగ్ అనేది సహాయం పడుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ఎక్కడో రిమోట్ ఏరియాలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఉన్నా కూడా ఈ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మెయిన్ స్ట్రీమ్లోకి ప్రొడ్యూస్ చేయబడిన కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది పంప్ చేయబడుతుంది. అలానే ఇక్కడ ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం క్రెడిట్ గ్యారంటీ సపోర్ట్ను కూడా అందించనున్నారు. రూరల్ కోఆపరేటివ్స్ కావచ్చు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కావచ్చు, ఎంఎస్ఎంఈస్కి కావచ్చు, కొలాటరల్ ఫ్రీ అంటే ఎటువంటి తాకట్టు అవసరం లేని రుణాలను అందించనున్నారు. అలానే ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఈ గోబర్ధన్ ఇనిషియేటివ్లో వన్ ఆఫ్ ద కోర్ కాంపనెంట్ అని చెప్పవచ్చు. ఈ నిధి ద్వారా ఇక్కడ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లో అలొకేట్ చేయబడతాయి. ఎస్పెషల్లీ లోకల్ బయో ఎనర్జీ సప్లై చైన్స్ను బిల్డ్ చేయడం కోసము, మరియు అగ్రిగేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, మ్యాపింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇలా అనేక అంశాలను బలోపేతం చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నిధులు అనేవి సమకూర్చబడతాయి. ఈ గోబర్ధన్ ఇనిషియేటివ్ ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్కు ప్రైమరీ ఫీడ్ స్టాక్స్ ఏంటి అండి అంటే రా మెటీరియల్ ఏది ఎక్కువగా వినియోగిస్తారు? అగ్రికల్చరల్ రెసిడ్యూ, ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుందో దీని వలన మనకి వ్యవసాయంలో ఈ పంటల దహనం వలన వచ్చే ఎయిర్ పొల్యూషన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. అలానే క్యాటిల్ డంగ్, దీని వలన వచ్చే మీథేన్ వాయువులను అరికట్టడంలోను, ప్రెస్ మడ్, ఏదైతే షుగర్ ప్రాసెసింగ్లో వచ్చే మడ్ ఉంటుందో ఈ ప్రెస్ మడ్, అలానే మున్సిపల్ ఆర్గానిక్ వేస్ట్, ఈ మున్సిపల్ వ్యర్థాలు, ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించేవే. సో వీటిని ఫీడ్ స్టాక్గా తీసుకోవడం వలన పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి, అలానే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్లోనూ ఉపయోగపడతాయి. ఈ గోబర్ధన్ ఇనిషియేటివ్ వలన ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏంటి? రూరల్ వాల్యూ చైన్స్ అనేవి మరింత మెరుగుపడతాయి. ఫార్మర్స్కి పెల్లెట్ సప్లయర్స్ అంటే ఈ అగ్రికల్చర్ వేస్ట్ని చిన్న చిన్న ముక్కల రూపంలో, ఈ పెల్లెట్స్ రూపంలో తయారు చేసే వారికి మరింత ఆదాయాన్ని అందిస్తుంది. అలానే గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాము, వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్, ఇప్పుడే చెప్పుకున్నాము, ఈ స్టబుల్ బర్నింగ్ని అరికట్టడంలో సహాయపడుతుంది. అలానే హై క్వాలిటీ ఫర్మెంటెడ్ మాన్యూర్ యొక్క సప్లై చైన్ అనేది మెరుగుపడుతుంది. సో ఈ విధంగా గోబర్ధన్ ఇనిషియేటివ్ వలన అనేక లాభాలను మనం చూడవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అగ్ని-4 బ్యాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. ఈ ఆర్టికల్ రీసెంట్గా అగ్ని-4 మిజైల్ యూజర్ ట్రయల్ సక్సెస్ఫుల్ కండక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అణ్వస్త్ర సామర్థ్యమున్న మధ్యశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం, ఎస్ఎఫ్సి అంటారు, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ పరీక్షను నిర్వహించారు. పలు సాంకేతిక అంశాలు ఈ ప్రయోగంలో నిర్ధారణ అయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ అగ్ని-4 మిజైల్ యొక్క కీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూడండి. ఇది ఎంఆర్బిఎం అంటే మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ టైప్. దీని యొక్క మ్యాక్సిమం స్ట్రైక్ రేంజ్ కెపాసిటీ 3500 నుంచి 4000 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
అండ్ ప్రొపల్షన్ 2-స్టేజ్ సాయిల్ ఫ్యూయల్ రాకెట్ ఇందులో మనం చూడవచ్చు. ఇక పేలోడ్ కెపాసిటీ 1000 కేజీల న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ పేలోడ్ని ఇది తీసుకువెళ్ళగలుగుతుంది. ఇక డైమెన్షన్స్ చూస్తే 20 మీటర్ లాంగ్ మరియు 17 టన్స్ వెయిట్ని ఇది కలిగి ఉంటుంది. రోడ్ మొబైల్ లాంచర్స్ ద్వారా ఈ విధంగా మొబిలిటీని మనము చూడవచ్చు. ఈ రోడ్డు మొబైల్ లాంచర్స్ ద్వారా దీనిని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలిస్తారు అండ్ ఈ విధంగా ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక అడ్వాన్స్డ్ రింగ్ లేజర్ గైరోస్కోప్ మరియు మైక్రో నావిగేషన్ సిస్టమ్ MINGS సహాయంతో అడ్వాన్స్డ్ గైడెన్స్ సామర్థ్యాలను ఇది కలిగి ఉంది. అలానే 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు రీఎంట్రీ హీట్ షీల్డ్ టాలరేషన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో థర్మల్ ప్రొటెక్షన్ కూడా పర్ఫెక్ట్గా మనం చూడవచ్చు. ఇవి అగ్ని-4 మిజైల్ యొక్క కీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది సైంటిఫిక్ ట్రయల్ కాదండి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అనేది ఒక రెగ్యులర్ ఆపరేషనల్ రెడీనెస్ని మరియు కాంబాట్ కండిషన్స్ని ప్రూవ్ చేయడం కోసం ఒక యూజర్ ట్రయల్ లాగా నిర్వహించింది. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. ఇప్పుడు అగ్ని-4 మనము ఎంత త్వరగా లాంచ్ చేయగలము, దీని ఆపరేషనల్ రెడీనెస్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేశారు. అలానే క్రెడిబుల్ డెటరెన్స్, ఈ అగ్ని-4 యొక్క ఆపరేషనల్ రెడీనెస్ వలన క్రెడిబుల్ డెటరెన్స్ మనము ఇక్కడ విజయవంతంగా పరీక్షించాము. ఎందుకు అంటే అగ్ని-2 మరియు అగ్ని-5 మధ్య గ్యాప్ని ఫిల్ చేస్తూ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్గా అగ్ని-4 అనేది దోహదపడనుంది. తద్వారా సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ, భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ జరిగితే తిరిగి ఆ దేశం మీదకి మనము అటాక్ చేయగలిగే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని ఇది అందిస్తుంది. అండ్ ఇండిజినస్ మైల్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకు అంటే ఆత్మనిర్భర్ భారత్ విజన్లో ఇది మనము కీలకంగా చూడవచ్చు. DRDO పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది దీనిని, మరియు సెల్ఫ్ రిలయన్స్ ఇన్ మిలిటరీ హార్డ్వేర్ తద్వారా మనకి దోహదపడుతుంది. సో ఇది అగ్ని-4కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విద్యుత్ కార్ల హవా. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో లాస్ట్ ఇయర్ విక్రమైన మొత్తం కార్లలో EV వెహికల్స్ యొక్క వాటాను గురించి వివరిస్తుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన గ్లోబల్ EV అవుట్లుక్ 2026 యొక్క నివేదికలోని గణాంకాల ప్రకారం ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భారతదేశం యొక్క వాటా ఎంత అండ్ వివిధ దేశాలలో ఏ విధంగా ఈ EV వెహికల్స్ ప్రాముఖ్యతను పొందుతున్నాయనేది చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతూ ఉండడం, ఎట్ ది సేమ్ టైం బ్యాటరీ ధరలు తక్కువకు రావడంతో EV వెహికల్స్ యొక్క విక్రయాలు జోరందుకుంటూ ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ EV వెహికల్స్ దోహదపడుతూ ఉన్న నేపథ్యంలో వీటి వినియోగం మీద అవగాహన అయితే పెరిగింది. లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన మొత్తం కార్లలో 0.5% అంటే 1/4 ఈ EV వెహికల్స్ లేదా హైబ్రిడ్ రకానికి చెందినవే ఉన్నాయి. దేశాల వారీగా మనం చూసినప్పుడు మొత్తం కార్లలో విద్యుత్ కార్ల వాటా అత్యధికంగా నార్వేలో 97%గా నమోదైంది. అంటే నార్వేలో అమ్ముడైన 100 కార్లలో 97 కార్లు ఎయిదర్ EV లేదా హైబ్రిడ్ మోడల్లోనే ఉన్నాయి. ఇక డెన్మార్క్లో 71%, నేపాల్లో 68%, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. స్వీడన్లో 61%, అలానే చైనాలో 53%, వియత్నాం 40%, సింగపూర్ 37%, జర్మనీ 30%, UK 35%, యూరోపియన్ యూనియన్ 27%, ఫ్రాన్స్ 26%, థాయిలాండ్ 23%, అమెరికా 10%. బట్ ఇండియాలో మాత్రం ఇంకా మనకి EV వాడకం ఊపందుకోలేదు, క్రమేపీ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం 4% మాత్రమే, అంటే 100 కార్లలో 4 కార్లు మాత్రమే EV వెహికల్స్ ఉంటున్నాయి. ఈ గణాంకాలన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ గ్లోబల్ వాల్యూ ఎలా ఉంది, 1/4 ఆఫ్ ఓవరాల్ సేల్స్. అలానే నార్వేలో అత్యధికంగా 97 ఇంపార్టెంట్. నేపాల్లో, మన పొరుగు దేశమైన నేపాల్లో ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది అండి. వాళ్ళు పర్యావరణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. సో నేపాల్లో 68%, చైనాలో 53% ఇంపార్టెంట్, అలానే ఇండియాలో 4%. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఒకరిపై దాడి చేస్తే ముగ్గురిపై చేసినట్లే
పాక్, తుర్కియే, సౌదీ మధ్య మక్కా ఒప్పందం. ఈ ఆర్టికల్ ఇటీవలి మక్కా ట్రైపార్టైట్ సెక్యూరిటీ ప్యాక్ట్, దీనినే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని కూడా పిలుస్తారు. దానికి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా కీలక త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఈ 3 దేశాలలో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా దాన్ని మిగిలిన 2 దేశాలపై దాడిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందం ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగింది. ఈ ఒప్పందం మీద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మరియు సౌదీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ అండ్ తుర్కియే ప్రెసిడెంట్ ఎర్డోగాన్ సంతకాలు చేశారు. మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం, జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్గా దీనికి నామకరణం చేశారు. దురాక్రమణలకు వ్యతిరేకంగా సమిష్టి భద్రతను బలోపేతం చేసుకునేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు 3 దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ట్రైపార్టైట్ సెక్యూరిటీ ప్యాక్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఆగస్టు 7, 2026న ఈ ఒప్పందం సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగింది. ఇందులోని కోర్ క్లాజ్ చూడండి. ఇది నాటోను ఆదర్శంగా తీసుకుని నాటోలోని ఆర్టికల్ 5 ఆధారంగా ఒక దేశం మీద జరిగిన దాడిని మిగిలిన 2 దేశాలు కూడా తమ మీద దాడిగానే భావించి ఈ 3 దేశాలు సమిష్టిగా దానిని ఎదుర్కొంటాయి. అందుకే దీనిని ఇస్లామిక్ నాటో అని కూడా అభివర్ణిస్తున్నారు. ఈ ట్రైపార్టైట్ సినర్జీలో ప్రధానంగా సౌదీ అరేబియా ఫైనాన్షియల్ పవర్ మరియు ఎనర్జీ లెవరేజీని కలిగి ఉంది. అలానే ముస్లింలకు పవిత్ర పుణ్యక్షేత్రాలు అయిన మక్కా, మదీనా వంటి హోలీ సైట్స్ను కూడా కస్టోడియన్గా ఉంది. ఇక పాకిస్తాన్ బ్యాటిల్ టెస్టెడ్ మ్యాన్ పవర్ మరియు న్యూక్లియర్ డిటరెంట్ క్యాపబిలిటీస్ని కలిగి ఉంది. అలానే నాటో కూటమిలో భాగమైన తుర్కియే అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ డిఫెన్స్ టెక్నాలజీ మరియు నాటో స్టాండర్డ్ వెపన్స్ని కలిగి ఉంది. సో ఇప్పుడు ఈ మూడింటి మధ్య ట్రైపార్టైట్ అగ్రిమెంట్, జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు ఒక నూతన ఒరవడిని సృష్టిస్తుంది. దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ చూడండి. ఇంటెలిజెన్స్ అండ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ డ్రోన్, మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3 దేశాలు సహాయ సహకారాలు అందించుకోవాలి. అలానే ట్రేడ్ రూట్స్ని సెక్యూర్ చేసుకునే విధంగా 3 దేశాలు కృషి చేయాలి. అండ్ స్ట్రాటజిక్ అటానమీ, ఇటీవల ఇరాన్ అమెరికా మిత్రపక్షాలు అయిన గల్ఫ్ నేషన్స్ మీద దాడులు చేస్తూ ఉంటే అమెరికా ఆపలేకపోయింది. సో ఇప్పుడు అమెరికాను పూర్తి స్థాయిలో నమ్ముకోవడం కంటే సెల్ఫ్ స్ట్రాటజిక్ అటానమీని పెంపొందించుకోవాలి అని గల్ఫ్ నేషన్స్ భావిస్తున్నాయి. అందులో భాగంగానే సౌదీ అరేబియా యొక్క ఈ డీల్ అనేది చూడవచ్చు. అలానే మరొక గల్ఫ్ నేషన్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశంతో రక్షణ ఉత్పత్తుల దిగుమతికి ఒక ఒప్పందం చేసుకుంది. సో ఈ విధంగా ఈ గల్ఫ్ నేషన్స్ యొక్క స్ట్రాటజిక్ అటానమీని మనం చూడవచ్చు. అయితే ఈ త్రైపాక్షిక ఒప్పందం మీద తుర్కియే స్పందిస్తూ ఇది నాటోతో ఎటువంటి కాన్ఫ్లిక్ట్కు దారితీయదు అని, నాటో ఒప్పందమే, ఇది ఏ విధమైన ప్యారలల్ అలయన్స్ కాదు అని ప్రకటించింది. ఏ విధమైన థర్డ్ కంట్రీకి టార్గెట్ చేసే విధంగా ఈ ఒప్పందం ఉండబోదు అని కూడా చెప్పింది. అలానే ఇప్పటి వరకు సౌదీ ప్రెజర్తో నిలిచిపోయిన పాకిస్తాన్ యొక్క ఆర్మ్స్ డీల్, ఎస్పెషల్లీ ఆఫ్రికా కంట్రీలైన సూడాన్ మరియు లిబియా వంటి దేశాలతోని ఆర్మ్స్ డీల్ ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి రానుంది. తద్వారా పాకిస్తాన్కు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అండి. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఏ 3 దేశాల మధ్య ఉంది అనేది. సో ఆన్సర్ ఏమవుతుంది? సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ తుర్కియే. ఇండియన్ ఇంట్రెస్ట్స్కి ఇది విఘాతం కలిగించే అవకాశం ఉన్న ఒక ఒప్పందం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ మేధ ఆధారిత జనరేషన్ డయల్ 112 సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. నెక్స్ట్ జనరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ పేరుతో డయల్ 112ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తద్వారా పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ సేవలు అన్నీ ఒకే జాతీయ నెంబర్ కిందకు తీసుకువచ్చారు. సో ఈ విధంగా
ఆల్ ఇన్ ఎట్ వన్ ప్లేస్ రూపంలో ఒకే నెంబర్తో డయల్ 112ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, అమెరికాలో మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఆగస్టు 15ను భారత దినోత్సవంగా ప్రకటించారు. తమ రాష్ట్రానికి ప్రవాస భారతీయులు అందించిన సేవలు, సహకారాన్ని గుర్తిస్తూ ఈ వేడుకలలో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరారు. నెక్స్ట్ వన్, ఎయిర్ ఇండియా నూతన సీఈఓగా మరియు ఎండీగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ మాజీ అధిపతి టెవాల్ గెబ్రెమరియం నియమితులయ్యారు. అలానే గోబర్ధన్ ఇనిషియేటివ్కి సంబంధించి ఈ రోజు క్లాసులోనే మనము డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. భారత మొదటి స్వదేశీ 300 కిలోమీటర్ల యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్కు ఏ పేరు పెట్టారు? ఆన్సర్ సూర్యాస్త్ర. భారత్ తన ఫిరంగి దళాన్ని సుదూర దాడి సామర్థ్యాలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దీనిని అభివృద్ధి చేసింది. మన ప్రీవియస్ క్లాసెస్లో ఈ సూర్యాస్త్ర రాకెట్ లాంచింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, రాజ్యసభ పిటిషన్ల కమిటీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాఘవ్ చద్దా. ఈ కమిటీ బిల్లులు, ప్రజా సమస్యలు, విధానపర విషయాలు, పార్లమెంటు దృష్టిని ఆకర్షించాల్సిన అంశాలకు సంబంధించి పౌరులు సమర్పించిన వినతి పత్రాలను పరిశీలిస్తుంది. పౌరులు తమ సమస్యలను నేరుగా పార్లమెంటు దృష్టికి తీసుకురావడానికి ఈ కమిటీ ఒక సంస్థాగత మార్గంగా పనిచేస్తుంది. ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజంగా దీనిని మనం చూడవచ్చు. ఇటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమిటీకి రాఘవ్ చద్దా చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ మే 25. ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గోబర్ధన్ ఇనిషియేటివ్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.